అవని ఇంట్లోపలికి వచ్చి "అత్తయ్య, అత్తయ్య" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఎంతకీ పలకకపోవటంతో అత్తయ్య ఎక్కడ ఉందో ఏమో ఒక్కసారి కలిసి నా గురించి చెప్తాను అని చెప్పేసైతే అనుకుంటూ మేడ ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య అక్కడ ఉండడం గమనించి, "అత్తయ్య మేడ మీద ఉన్నట్టు ఉంది. నేను కూడా వెళ్ళి అత్తయ్యతో మాట్లాడతాను" అని చెప్పేసైతే పార్వతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి అక్కడి నుండి కిందకి దిగిపోతూ ఉంటుంది. అది చూసిన అవని మాత్రం, "ఏంటి అత్తయ్య నాతో మాట్లాడకుండా కిందకి దిగిపోతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం ఎలాగైనా సరే అత్తయ్యని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ నేరాన్ని కూడా అవని అక్క మీద తోసేస్తే అప్పుడు నాకు సరిగ్గా సరిపోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పార్వతి మెట్లు దిగుతూ ఉంటుంది. అది గమనించిన ఆ పల్లవి మాత్రం మేడ పైద నుండి అక్కడ ఉన్న పార్వతిని తోసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి కాలు జారిపోయి ఆ గోడను గుద్దుకుంటూ ఉంటుంది. ఎవరు నన్ను ఇలా తోసేశారు అని చెప్పేసైతే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని చీర కట్టుకొని పల్లవిని చూసిన వాళ్ళ అత్తయ్య మాత్రం అవనీనే నన్ను తోసేసినట్లు ఉంది. ఆస్తి కోసం ఇంతలాగా చెయ్యాలా అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అవనీని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి స్పృహకాలు తిరిగిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అది గమనించిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పార్వతి దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరు ఇలా చేసేశారు? ఎందుకు ఇలా పడిపోయింది? అని చెప్పేసైతే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న పార్వతిని లేపుతూ ఉంటారు. ఇంతలో మేడ మీద నుండి అవని రావటం చూసి ఇదంతా చేసింది అవనినేనా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. అది చూసిన అవని మాత్రం ఏంటి ఈ నేరం కూడా నా మీదకే వస్తున్నట్టు ఉంది. నేనేమీ చేయలేదు కదా! అత్తయ్యకి ఏమయ్యింది? అని చెప్పేసైతే వాళ్ళ అత్తయ్య దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆగు నువ్వక్కడ. నువ్వే కదా మా అమ్మను తోసేసావు అని చెప్పేసైతే అక్కడ అవనిని తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.